రాజిరెడ్డి జాడమారి ఎగిరే ఎర్ర జెండా పొగరుమారి కావ్యాన్ని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. ఓకే కాంగ్రెస్ విద్యార్థి మిత్రులకు లాల్ సలాం. పీడిఎస్తో నాకు 3 సంవత్సరాల అనుబంధం ఉంది. సో పీడిఎస్ ఐడియాలజీ ఎలా ఉంటుంది, ఈ కార్యాచరణ సహించాం, అక్రమాలను భరించాం, ప్రశ్నిస్తాం, ఎదిరిస్తాం, పోరాడుతాం, ప్రాణాలు అర్పిస్తాం, పోరాడుతాం, ప్రాణాలు అర్పిస్తాం. అందరికీ ఒక చిన్న విన్నపం. పేరు నిజ స్వరూపాలు. నిజ అంటే నిజాం కాలేజ్, మా కాలేజ్. స్వరూప అంటే మా అమ్మ పేరు. నిజ స్వరూపాలు. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బలవంతంగా అప్రజాస్వామికంగా విశ్వవిద్యాలయాల ఉనికిని అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా యూజీసీ నూతన ముసాయిదా 2025 పేరుతోని ఇవాళ అప్రజాస్వామికమైనటువంటి విధంగా యూజీసీ ముసాయిదాను తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పార్లమెంటును సైతం ధిక్కరించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జాతీయ విద్యా విధానంలో భాగంగానే ఈరోజు విశ్వవిద్యాలయాల నూతన ముసాయిదాను తీసుకురావడం అని అంటే విశ్వవిద్యాలయాలను పతనం చేయడం, ఉనికి లేకుండా చేయడం, పరిశోధన విద్యార్థుల మీద దాడులు చేయడం అనేది ఈరోజు కనపడుతూ ఉన్నది. అదేవిధంగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఏదైనా విధానపరమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకున్నాయని అంటే అది ప్రజల ఆమోదం, ప్రజాస్వామిక వాదుల ఆమోదం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అది ప్రజల ఆమోదం లేకోకుండా అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యకరంగా లేకోకుండా వస్తున్నదంటే అది ప్రజల పరం ఏ విధంగా అవుతుంది, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి మేము ఇవాళ స్వయం ప్రతిపత్తి అని అంటేనే ఇవాళ విశ్వవిద్యాలయాలు ప్రగతి పదంలో కొనసాగడం, స్వయం ప్రతిపత్తి అని అంటేనే ప్రజాస్వామ్యయుతంగా విశ్వవిద్యాలయాలు కొనసాగడం అని చెప్పేసి మేము పీడిఎస్గా తెలియజేస్తా ఉన్నాం. విశ్వవిద్యాలయాలను కాషాయీకరించడం కోసం, ప్రైవేటీకరించడం కోసం, కార్పొరేట్ సంస్థల వ్యక్తులకు అప్పచెప్పడం కోసం ఇవాళ ఈ నూతన ముసాయిదా ఉపయోగపడుతుంది తప్ప విద్యార్థులకి, సమాజానికి ఏ విధమైనటువంటి ఉపయోగం జరగదు అని చెప్పేసి మేము పీడిఎస్గా తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ఈ నూతన ముసాయిదాని వెనక్కి తీసుకోవాలి. ఈ నూతన ముసాయిదాని వెనక్కి తీసుకునేంత వరకు పీడిఎస్ ఉద్యమిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఒకటే మీకు ఏం చెప్తా ఉన్నానంటే, మీరు వేసినటువంటి విద్యా కమిషన్ పేరుకే పరిమితం కాకుండా విద్యాశాఖ పరిధిని కూడా మీ పరిధిలోనే ఉంచుకోకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల అభివృద్ధి కోసం 1000 కోట్ల రూపాయలు కేటాయించాలి. ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ చేపట్టాలి. విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని మేము పీడిఎస్ విద్యాసంఘంగా యూనివర్సిటీ రాష్ట్ర సదస్సుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యూజీసీ నూతన ముసాయిదా ఏదైతే ఉన్నదో, లేదా నూతన జాతీయ విద్యా విధానం ఏదైతే ఉన్నదో, అది మొత్తం కూడా ఈ విద్యారంగానికి, ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకు, ఈ దేశ అభివృద్ధికి పూర్తిగా వ్యతిరేకమైనది. ఈ దేశంలో ఉండబడినటువంటి స్థానిక సంస్థలను, స్థానిక ప్రభుత్వాలను, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క హక్కులను కాలరాసే విధంగా ఈ రోజున యూజీసీని అడ్డం పెట్టుకొని మోడీ ప్రభుత్వం ఈ యొక్క నామ్స్ను తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఈ విశ్వవిద్యాలయంలో చదివినటువంటి విద్యార్థులందరూ కూడా ఉచిత మెస్ సౌకర్యం కల్పించాలి. పీజీ చదివినటువంటి విద్యార్థికి నెలకు 4000 రూపాయల స్కాలర్షిప్ ఇవ్వాలి. అడ్మిషన్ ఉన్నటువంటి పిహెచ్డి విద్యార్థి ఎవరైతే ఉంటారో వారికి అందరికీ కూడా నేషనల్ ఫెలోషిప్ను ఈ ప్రభుత్వాలు అందించాలని చెప్పేసి మీ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.